ఈ రోజుల్లో అందమైన మరియు బలమైన గోళ్ల కోసం చాలా మంది ఖరీదైన పార్లర్ ట్రీట్మెంట్లకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే మీ ఇంటి వంటగదిలో ఉండే ఒక సాధారణ పదార్థం గోళ్ల ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే వెల్లుల్లి. ఎటువంటి రసాయనాలు లేకుండా సహజంగా గోళ్లను బలంగా మెరిసేలా చేయడంలో వెల్లుల్లి మంచి ఫలితాలు ఇస్తుందని ఆయుష్ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు గోళ్ల మూలాలను బలపరుస్తాయి. ఇవి గోళ్లు సులభంగా విరక్కుండా కాపాడమే కాకుండా వాటి పెరుగుదలను కూడా మెరుగుపరుస్తాయి. సన్నగా బలహీనంగా ఉండే గోళ్లు ఉన్నవారికి వెల్లుల్లి సహజమైన పరిష్కారంగా ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే గోళ్లకు సహజమైన మెరుపు కూడా వస్తుంది. రసాయనాలతో తయారైన నెయిల్ పాలిష్లు, రిమూవర్లను తరచుగా ఉపయోగించడం వల్ల గోళ్లు బలహీనపడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో వెల్లుల్లి వంటి సహజ నివారణలు మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. తక్కువ ఖర్చుతో సులభంగా అందుబాటులో ఉండే ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే గోళ్ల ఆరోగ్యంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి గోళ్లు పసుపు రంగులోకి మారడం లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా వెల్లుల్లి ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు బ్యాక్టీరియా మరియు ఫంగస్ను తగ్గించి గోళ్లను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే ఇది పూర్తిగా సహజమైన గృహ నివారణగా గుర్తింపు పొందింది. వెల్లుల్లిని ఉపయోగించే విధానం కూడా చాలా సులభం. 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని కాటన్ సహాయంతో గోళ్లపై రాసి 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో చేతులను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. ఇంకా మంచి ఫలితాల కోసం వెల్లుల్లి రసంలో కొన్ని చుక్కల కొబ్బరి నూనె కలిపి ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనె గోళ్లకు తేమను అందించి అవి ఎండిపోకుండా కాపాడుతుంది. ఈ మిశ్రమం గోళ్లను లోపల నుంచి పోషించి బలంగా మార్చడమే కాకుండా క్యూటికల్స్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అయితే వెల్లుల్లిని ఉపయోగించిన తర్వాత చేతులను బాగా కడుక్కోవడం అవసరం. ఎందుకంటే దీనికి ప్రత్యేకమైన వాసన ఉంటుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా చిన్న ప్రాంతంలో పరీక్షించుకోవడం మంచిది. ఎలాంటి చికాకు లేదా అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వాడడం ఆపాలని నిపుణులు సూచిస్తున్నారు.